మీలాంటి ఇప్పుడు ఈ రోజు సందర్భం కూర్చునే సందర్భం మీ దగ్గర మీ నోటి ఉండి ఒక సత్యాన్ని బయటికి తీయడం అంటే ఈ రోజు మీతోటి కూర్చునే భాగ్యం అంటే మీరు గొప్ప రైటరు ఏదో పండిత్యాన్ని మహానుభావులతోటి మేము కూర్చొని మాట్లాడే అదృష్టం ఈ రోజు మేము కళామ తల్లికి ప్రకృతికి మేమంతా ఎంతో చెప్పాలి. గొప్ప మహానుభావుడితోటి ఈరోజు కూర్చోవడం నేనే అదే చెప్పాను, బయటికి మీరు అనుకున్నంత లోపల ఉండదు రామలక్ష్మణ్. అందుకనే మనం 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 ఒక సామాన్యుల్లాగా మన జ్ఞానాన్ని పంచడం కాదు, మన అజ్ఞానాన్ని పంచుకుందాం. అబ్బా ఏం డైలాగ్ చెప్పారు గురు. అది మీకు ఎంతకంటే జ్ఞానం కదా, ఎంతో మహానుభావులు ఉన్నారు కానీ ఎంతమంది మార్చడం వల్ల. ఇప్పుడు మన జీవితం అంటే నిన్న చేసిన పొరపాటు వాళ్ళు చేయకుండా ఉండడం, నిన్న చేసిన తప్పు వాళ్ళు చేయకుండా ఉండడం, అలా అని చెప్పి కొత్త తప్పులు చేయడం. తప్పు చిన్న పెద్ద నీకు తెలియదు కదా. ఇప్పుడు నువ్వు ఎవరినో ఏంటా ఇక్కడ అక్కడ వెళ్ళిపో అన్నాడు, వాడు ఉదాహరణకు ఒక సంఘటన చెప్తా. ఒకతను రచయిత కష్టాల్లో ఉన్నాడు, ఒక మిత్రుడి దగ్గరకు వచ్చి ఒక 200 రూపాయలు కావాలన్నాడు. అట్లాంటివి చాలాసార్లు ఇచ్చాడు. వాడు ఏదో మూడ్లో ఉండే, లేదయ్యా ఏంటి ప్రతిసమ్మ అది కాదు చాలా లేదు గెట్అవుట్ కొంచెం హార్ష్గా మాట్లాడే. ఇప్పుడు వాడికి పొద్దున్న అతను ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. ఈ 200 అడగడానికి వచ్చినవాడు. అప్పుడు వీడి పరిస్థితి ఏంటి, 200 ఇంతకుముందు 100 సార్లు ఇచ్చాను నేను, ఈ 200 ఇవ్వలేకపోయాను, వాడు దానికోసం ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. ఎంత మానసిక క్షోభది గుర్తుంటానే ఉంటుంది. అది కొత్త తప్పు అంటున్నా మనం, మనకు తెలియదు ఏం తప్పు చేస్తున్నాం. మనం అది 2 రూపాయలు తప్ప ఉండొచ్చు. ఇప్పుడు ఎవడో వచ్చినప్పుడు అందరినీ మనం ఒకలాగా ఆదరించలేం కదా, సందర్భాన్ని బట్టి చిరాకు. ఇప్పుడు మనలో మనిషి అంటే ఏమిటి, పరిపూర్ణమైన మంచివాడు పరిపూర్ణమైన చెడ్డ అట్లా ఎవడు ఉండడు. ముళ్ళపూడి వెంకటరమణ గారు అద్భుతం, మంచి చెడు కలిస్తేనే మనిషి అన్నాడు. కాకపోతే వాడు పర్సంటేజ్, వాడిలో ఎక్కువ పర్సంటేజ్ మంచితనం అంటే వాడిని మంచిగా ఉంటాం, ఎక్కువ పర్సంటేజ్ ఉంటే వాడిని విలన్ అంటాం. సింపుల్, అది తేడా. నేనేమంటానంటే ఇలాంటి ఒక సినిమా ఇండస్ట్రీకి అన్ని రంగులు అన్ని గొడవలు ఎక్కువగా కనపడతాయి నిజానికి. ఇప్పుడు బయట జీవితంలో, బయట సామాన్య జీవితంలో ఎవరన్నా తప్పు చేస్తే అది పెద్దగా చూపించారు, కానీ సినిమా వాడు చేస్తే దాన్ని 100 సార్లు చూపిస్తారు. ఎందుకు, జన జీవితంలోకి మనం అలా మమేకమైపోయాం, ఎక్కువైపోయాం. ఎక్కువ అంటే మనల్ని యాక్చువల్గా ఇప్పుడు తగ్గిందేమో కానీ నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మెడ్రాస్లోనే కదా అన్ని ఇండస్ట్రీలు, వాళ్ళని దేవతలే, సినిమా వాళ్ళని దేవతలుగానే భావించేవారు. వాళ్ళు అసలు అన్నం తింటారా, పూలు తింటారా, అమృతం తాగుతారా, అట్లా అంత. ఎప్పుడైతే ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చేసిందో దూరం నుంచి కనపడే వజ్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు గాజు ముక్క అవ్వచ్చు, అట్లా అయిపోయింది మన బతుకులు. ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ప్రతి అంతేగాని అంట్లు నవ్వుతూ కూడా ఇలా చూసి అనే స్థితికి వచ్చింది.